నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక సినిమా వార్త ఏంటంటే, ఈ మధ్యన అల్లు వారి వారసుడు అల్లు శిరీష్ గారికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇది గత కొద్ది నెలలుగా హల్చల్ అవుతుంది. కాకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ శిరీష్ గారు, అదే బన్నీ గారు నాయనమ్మ అంటే స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి శ్రీమతి గారు స్వర్గస్థులైన నేపథ్యంలో ఆ ఎంగేజ్మెంట్ కాస్త డిలే అయిందని కూడా మనం వార్తలు చూసాం. అంతకుముందు డిసెంబర్లోనో నవంబర్లోనో ఆయన దాన్ని ఏమంటారు బ్యాచిలర్ పార్టీ దుబాయ్లో ఎక్కడ ఇచ్చారు, చాలా గ్రాండ్గా ఇచ్చారని కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో ఇప్పుడు ఫైనల్గా అల్లు శిరీష్ గారి మ్యారేజ్ డేట్ అది ఫిక్స్ అయింది. అయితే ఎప్పుడైతే బన్నీ గారు అక్కడ మనకి నంద్యాల వెళ్ళడము, వైసీపీ నాయకుడికి సపోర్టుగా మాట్లాడడము, ఒకవైపు అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్కి సపోర్టుగా పిఠాపురం వెళ్ళడము, మొత్తం మీద ఏదో రభస జరిగి అల్లు వారి ఫ్యామిలీకి కొణిదెల వారి ఫ్యామిలీకి ఏదో పడట్లేదు అన్నట్టుగా వచ్చాయి, పొరపచ్చాలు ఉన్నాయన్నట్టుగా. కానీ ఎక్కడ ఎవరు స్పందించలేదు, ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. వీళ్ళు ఈ సోషల్ మీడియా జరిగిన చూసి వాళ్ళు నవ్వుకొని ఉంటారు. సో దాన్ని మరొకసారి సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ అవాస్తవం అని చెప్పడానికే మరొక వార్త వచ్చిన వ్యవహారం ఏంటంటే, అల్లు శిరీష్ గారి పెళ్లికి సంబంధించి మొట్టమొదటి శుభలేఖ అల్లు అరవింద్ గారి ఆడపడుచైన సురేఖ గారికి ఇచ్చారు. పక్కన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. సో మొదటి శుభలేఖ ఇచ్చారు. సో ఇవ్వడం వరకు బాగానే ఉంది. అక్కడ ఆయన అందుకునేటప్పుడు ఆయన ఎడమ చెయ్య కట్టు ఉంది, దాంతో ఆయన అందుకుంటున్నట్టుగా ఫోటో ఉంది. సో ఇంక వెంటనే ఫ్యాన్స్ మెగాస్టార్గా చెయ్యికి ఏమైంది ఏంటి ఏమైంది, అప్పుడెప్పుడో విశ్వంబర్కి సంబంధించి ఏదో యాక్సిడెంట్ అయింది అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇదేంటిది అని రకరకాల వార్తలు. అయితే ఈ వార్తలు నానా హడావిడి ఈయన ఫ్యాన్స్ యొక్క ఆతృతని, ఫ్యాన్స్ యొక్క ఆందోళనని దృష్టిలో పెట్టుకొని ఎక్స్లో మెగాస్టార్ గారు పోస్ట్ చేసింది ఏంటంటే, బాబు ఇది నాకు చిన్న ఇది ఉంది, దాన్ని యాంకిల్కి సంబంధించిన సర్జరీ అయ్యింది, ఈ జాయింట్కి సంబంధించి. అది డాక్టర్ నితిన్ అని మంచి ఆర్థోపెడిక్, ఆయన ద్వారా నాకు సవ్యంగా జరిగింది. సో మీరంతా ఎవరు భయపడాల్సింది గాబరా పడాల్సింది ఏమీ లేదు, ఇది ఒక చిన్నపాటి సర్జరీ మాత్రమే అని ఆయన ఇవ్వడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారంట. సో అది మెగాస్టార్ గారి చెయ్యికి అక్కడ అల్లు శిరీష్ గారి మ్యారేజ్కి ఉన్న లింక్. శిరీష్ గారి మ్యారేజ్కి మొట్టమొదటి శుభలేఖ శిరీష్ గారు అల్లు అరవింద్ గారు వెళ్ళి వాళ్ళకి అందజేయడం, సురేఖ గారు చిరంజీవి గారు కలిసి అందుకోవడం, అక్కడ ఆ ఫోటోలో అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఆ వైరల్ అయిన ఫోటోల్లో మెగాస్టార్ గారి చేయికి కట్టు ఉండడం, ఈ మొత్తం వార్తకి ఇది రభస అవడానికి కారణమైంది. అది దాని మీద ఫ్యాన్స్ అందరూ ఊపిరి పీల్చుకునేలాగా మెగాస్టార్ గారు ఒక క్లారిటీ ఇచ్చేశారు. దట్స్ ఆల్.